ఆకర్షించే విధంగా, ఆకట్టుకునే విధంగా సువార్త పరిచర్యను చేయండి. సువార్త పరిచర్యలో క్రీస్తును, రాజును పరిచయం చేయటం మన ఆలోచన, అంతేకాని మన మతాన్ని పరిచయం చేయటం కాదు. అక్కడే మనం తప్పుదారి పడుతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. జీవితంలో మనం ఎదుర్కొనేవి ఇవి తెలుసుకోవాలి, వీటి గురించి ఆలోచించాలి. వీటి గురించి ఒపీనియన్స్ అంటే మన ఉద్దేశాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, ఉద్దేశాలు వేరు వేరు రకంగా ఉండొచ్చు. కానీ నాకు అర్థమైన బైబిల్ గ్రంథంలో నుంచి నేను అర్థం చేసుకున్నది నేను మీకు చెప్తాను. దీన్ని నేను ఇది కరెక్ట్ అని నమ్మి చెప్తున్నాను. ఉదాహరణకు ఒక 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 హిందూ మిత్రుడు ఉన్నాడు, లేకపోతే ముస్లిం మిత్రుడు ఉన్నాడు. ముస్లిం మిత్రుడు వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు, రంజాన్ పండుగ చేసుకుంటున్నారు. పండుగ చేసుకుని ఇఫ్తార్ పార్టీకి పిలిచాడు. ఇఫ్తార్ భోజనం పెడుతున్నాను రండి అని పిలిచాడు. ఇఫ్తార్కి వెళ్ళి భోజనం చేయడంలో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈరోజు కనుమ, ఈ కనుమ దినాన మన హైందవ మిత్రులు వాళ్ళ ఇంట్లో మామూలుగా దాన్ని ఏమంటారు, మా ఊళ్ళల్లో అయితే అలసంద వడలు చేస్తారు. అలసంద వడలు, మంచి కోడి కూర చేస్తారు. పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం, తప్పేమీ లేదు. అలాంటి విందులు, అలాంటి భోజనం తప్పు కాదు. కానీ ఇక్కడే కొంచెం జాగ్రత్త వహించాలి. ఏంటంటే, మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కేక్ పెడితే తిన్నారు, మేము మీ ఇంటికి వస్తాం, మీ భోజనం పెడితే తింటాం, అంతవరకు ఓకే. కానీ మీరు కేక్ పెడితే మేము తిన్నాం, మేము ప్రసాదం పెడితే మీరు తినండి అంటే ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? కేకు మనం ఏది ప్రసాదంగా పంచం. ఎప్పుడు ఎవరైనా పంచుతున్నారు మీరు? మనమేం పంచం. మన దగ్గర ప్రసాదాలు లేవు. మనం ప్రసాదాల బ్యాచ్ కానే కాదు. మనం ఒక బల్ల పెడతాం, ఆ బల్ల క్రీస్తు శరీరం, అది ప్రసాదం కాదు. అది వచ్చి తింటే రోగాలు పోతాయి, అది వచ్చి తింటే దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, ఇలాంటి ఏం లేవు మనకి. ఇది దేవుని బల్ల. మనందరము ఒక్క సమాజం, మనలో అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది. ఆయన మన కోసం తన శరీరాన్ని విడిచాడు అన్నటువంటి ఆయన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే, కేవలము బాప్తీసము పొందిన ఆయన అనుయాయులైన, ఆయన శిష్యులైన వారికి మాత్రమే పెట్టబడిన బల్ల. అది ఎవరికి పంచంగా మనం పంచం. అలాగే వారి దేవీ దేవతలకు అర్పించిన వాటిని తీసుకోము కూడా. మనం పంచము, వారిస్తే తీసుకోము. చాలా క్లియర్గా చెప్తున్నానా? మనం పంచేది లేదు, వాళ్ళు ఇస్తే తీసుకోవాల్సిన అవసరము లేదు. అలాగని చెప్పి అవతల వారు నొప్పించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు నొప్పించాలి? దయ్యానికి పెట్టావు, నువ్వు రాయికి పెట్టావు, నువ్వు ఈ స్టేట్మెంట్స్ అన్నీ అక్కర్లేదు. అది కరెక్ట్ కాదు.